హెచ్చింపబడినయు చెప్పాను ఆచేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడా. అసలు ఈ అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు దీని యొక్క సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. అసలు ఈ సందర్భాన్ని మనం గమనించాలంటే మొదటి నుంచి చదవాలి. మొదటి నుంచి అంటే 9వ వచనం నుండి కనుక మనం చదువుకుంటూ వస్తే ఈ యొక్క సందర్భం ఉంది. తర్వాత ఈ యొక్క సందర్భంలో ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చింపబడ్డారు, ఎవరు హెచ్చించుకున్నారు, ఎవరు తగ్గింపబడ్డారు అనే యొక్క క్లారిటీ మనకు వచ్చి మనకి ఈ యొక్క వాక్యం అర్థమవుతూ ఉంటారు. కాబట్టి లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి కనుక ఒక్కొక్క వచనం చదివికొస్తే నేను ఒక్కొక్క వచనం వివరిస్తాను. 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ఆచేద్దాం. ఇక్కడ మనం కనుక చూస్తే మనం ఏ పుస్తకం చదువుతున్నామంటే లూకాసు వార్త. ఈ లూకాసు వార్త కనుక మనకు బాగా చూస్తే లూకా గారు దగ్గర సుమారుగా 18 ఉపమానాలు రాశారు. బైబిల్లో కనుక మనం కనుక చూస్తే సువార్త గ్రంథాల్లో ఎక్కువ ఉపమానాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఉపమానం అంటే ఏంటండి అని అంటే, ఉపమానం అంటే ఒక వస్తువుని లేదా ఒక మనిషిని ఉదహరిస్తూ అతన్ని పోలిస్తూ ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని ఉపమానం అన్నారు. అసలు ఈ ఉపమానాల్లో లూకా గారు రాసిన 18 ఉపమానాలలో ఒక ఉపమానం మనం చదువుతూ ఉన్నాం. ఆ ఉపమానంలోనే యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నారు తన శిష్యులకి. ఏమనంటే, తామే నీతిమంతులు అనుకుని కొందరు ఇలా ఉంటారు, అలాంటి వారితో నేను ఈ ఉపమానం చెప్తున్నాను. ఇంతకీ ఆ ఉపమానం ఏంటండి అంటే చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి ఆశ్చర్యం. ఇక్కడ యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ప్రతి మనిషి కూడా తన యొక్క లక్షణాలను బట్టి, తన యొక్క తెలివిని బట్టి, తన యొక్క అందాన్ని బట్టి, తన యొక్క సంపదను బట్టి ఎప్పుడూ కూడా నేనే నీతిమంతుని, నేనే గొప్పని అనుకుంటా ఉంటాడు. అలాంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఆ రోజే చెప్పారు. కానీ నేటికి అలాంటి వాళ్ళు నడుస్తానే ఉన్నారు. అందుకోసమే ఇలాంటి సందర్భాలు మనకు ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇలాంటి సందర్భాల్లో ఉన్న వ్యక్తులు మన సమాజంలో కనపడతా ఉంటారు. అందుకే ఆయన ఉపమానం స్టార్ట్ చేశారు. ఉపమానంలో ప్రార్థన చేయుటకు దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇక్కడ మనం ప్రార్థన అనే మాట విన్నాం. అసలు ప్రార్థన అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే, ప్రార్థన అనేది ఒక క్రైస్తవునికి, క్రైస్తవ విశ్వాసానికి ప్రాణ ఆయువు లాంటిది. మనం కనుక బాగా గమనించండి, మనం కనుక ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేకపోతే మనం బతకగలమా అంటే బతకలేము. అదే విధంగా ఒక క్రిస్టియానిటీగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా, దేవుని నమ్ముకున్న విశ్వాసగా ప్రార్థన లేకపోతే మనం కూడా బతకలేమని అర్థం. ఎందుకనండి అంటే ప్రార్థనని ప్రాణాయువుతో పోల్చాం. ఏంటంటే ప్రార్థనని ప్రాణాయువు అంటే, అదే విధంగా ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ఎక్కడికి వచ్చారంటే దేవాలయం దగ్గరకు వచ్చారు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ప్రార్థన చేయడానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి అంటే దేవాలయానికి వచ్చారు. దేవాలయం అంటే ఏంటండి అంటే దేవుడు ఉండే స్థలం అని అంటూ ఉంటారు. దేవాలయానికి అసలు జనాలు, ప్రజలు ఎందుకు వస్తారంటే దైవారాధన చేయడానికి వస్తారు, అంటే దేవుని ఆరాధించడానికి వస్తారు. అదే దేవాలయం. ఆ దేవాలయానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక అతను పరిసయ్యుడు, ఒక అతను సుంకరి. ఈ రెండు పదాలు కూడా వాళ్ళ యొక్క పేర్లు కాదు, మరి ఏంటని అంటే వారి యొక్క వృత్తులు. పేరు అంటే ఏంటని అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించేదాన్ని పేరు అన్నారు. వృత్తి అంటే ఏంటండి అంటే ఆ వ్యక్తి చేసే పని. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇక్కడ లేవు, వాళ్ళ యొక్క వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు ఏంటంటే పరిసయ్యుడు, సుంకరి. ఈ వృత్తుల గురించి మనం మాట్లాడి ముందుకు వెళ్దాం. ఒకటి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు అనే పదం పరాష్ అనే హెబ్రీ పదం నుండి వచ్చింది. అసలు ఈ పదానికి అర్థం ఏంటంటే అంటే ఈ పదానికి అర్థం ప్రత్యేకింపబడిన గుంపు లేదా ప్రత్యేకింపబడిన వ్యక్తులు అని అర్థం. అసలు వీళ్ళ యొక్క పని ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. మనకు ఉన్నాయి కదండి, బైబిల్లో 5 గ్రంథాలు ఉన్నాయి. వాటిని తోరా పుస్తకాలు అన్నారు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. ఈ 5 కాండాలు కూడా వాళ్ళు ఏం చేశారంటే అధ్యయనం చేసి ప్రజలకు బోధించాలి. కానీ వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు బోధించేవారు కానీ వాళ్ళు పాటించేవారు కాదు.
వాళ్ళే పరిచయం. అందుకే మనం ఏమన్నామంటే పరిచయం అంటే ప్రత్యేకింపబడిన గుంపు అన్నాం. ఇది ఒక వృత్తి. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనే సుంకరి. ఈ సుంకరిని ఇంగ్లీష్ లో ట్యాక్స్ కలెక్టర్ అన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే పన్ను వసూలు చేయాలి, పన్ను కట్టించుకోవాలి. ఎందుకంటే అంటే ఈ రోజు మనకు ప్రభుత్వం ఉంది కదండి, అదే విధంగా కూడా ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం పేరే రామా ప్రభుత్వం. ఆ రామా ప్రభుత్వం కింద కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అధికారులు. ఆ అధికారులు ఒక వ్యక్తి, ఒక పనిచేసే వ్యక్తి, వాళ్ళకి ఒక పేరు పెట్టారు, అదే సుంకరి. వీళ్ళు ఏం చేయాలంటే పన్ను కట్టించుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనించండి. ఇప్పుడు కనుక మనం చూస్తే ప్రస్తుతం ఒక వ్యక్తి కనుక ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తే ప్రభుత్వమే వాళ్ళకి జీతం ఇస్తూ ఉంటారు. కానీ ఆ రోజులు అలా కాదు, ప్రభుత్వం వాళ్ళకి జీతం ఇవ్వదు. ఎలా అంటే వీళ్ళే వెళ్ళి పన్ను కట్టించుకుని ఎక్స్ట్రా తీసుకుని కొంత పైకి ఇవ్వాలి గవర్నమెంట్ కి, కొంత వీళ్ళు ఉంచుకోవాలి. అందుకే ఆ రోజుల్లో సుంకర్ని ఎలా చూసేవారంటే దేశ ద్రోహులుగానే చూసేవారు. ఎందుకనంటే వాళ్ళు ఎలా ఉండేవారంట, వీళ్ళ దగ్గరే, జనాల దగ్గరే, తన సొంత ప్రజల దగ్గరే ఏం చేసేవారు, డబ్బులు ఎక్స్ట్రా తీసుకుని వాళ్ళు ఉంచుకుని